హైదరాబాద్లోని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకుజాము నుంచే బోనాలు సమర్పిస్తున్నారు. భక్తుల తాకిడితో ఆ ప్రాంతం అంతా కోలాహలంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. రేపు రంగం అమ్మవారి భవిష్యవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం లాల్ దర్వాజా నుంచి చార్మినార్ ఢిల్లీ దర్వాజా వరకు ఘటాల ఊరేగింపు పోతు విన్యాసాలు జరగనుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఆలయం వద్ద నుంచి మా కరెస్పాండెంట్ సుప్రియ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు సుప్రియ. ఎస్ మురళి, ఈరోజు లాల్ దర్వాజా బోనాలతో పాటు సికింద్రాబాద్లోని ఈరోజు నగరంలోని అన్ని బోనాలతో అయితే సందడి మొదలైందనే చెప్పాలి. ఏ గల్లీ చూసినా మనకు బోనాలతో డప్పుల సప్పులతోనే వినిపిస్తూ ఉంది. అయితే ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఫస్ట్ మొదటిగా అందరికీ గుర్తుకొచ్చేది బోనాలు. అయితే హైదరాబాద్లో బోనాలకి ఆషాఢ మాసంలో ఎంతో ప్రత్యేకత అని చెప్పాలి. అలాంటిది ఈరోజు లాల్ దర్వాజాలో జరిగే బోనాలకి కూడా 118 ఏండ్ల చరిత్ర ఉందనే చెప్పాలి. అయితే లాల్ దర్వాజా బోనాలు అంటేనే చారిత్రకమైన బోనాలు. అలాంటిది ఈరోజు ఈ బోనాలు ఉదయం నుంచే మొదలైనాయి. అయితే ఇప్పటికే మనం ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే అయితే గంట కొద్దికి కూడా భక్తుల తాకిడి ఎక్కువగా పెరుగుతుందని చెప్పాలి. దానితో పాటు ఈరోజు రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పుడే బండారు దత్తాత్రేయ కూడా వాళ్ళ సతీమణితో వచ్చి బంగారు బోనంని అమ్మవారికి సమర్పించారు. తర్వాత హర్యానా గవర్నర్ కూడా జిష్ణుదేవ్ కూడా అమ్మవారి దర్శనంకి అయితే వచ్చారు. ఇట్లా నలుమూలల నుంచి భక్తులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఎంతో నమ్మకంతో ఇష్టంతో అయితే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. అయితే గత 118 ఏండ్ల చరిత్ర ఉన్న లాల్ దర్వాజా బోనాలకి ఇదే ఆనవాయితీగా వస్తూ ఉంది. అయితే చాలా మంది ఎంతో ఆసక్తి కూడా చూపిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి చాలా పెద్దగా నమ్ముతారని కూడా మనం చెప్పాలి. అయితే వచ్చిన భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే పోలీస్ బందోబస్తు ఉంది. అయితే 2500 మంది పోలీస్ బందోబస్తుతో మాత్రం ఈ బోనాల సందడి ముందుకి కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఇంకా సాయంత్రం వరకు కూడా మనకి ఇప్పుడు చూసుకుంటే సుమారుగా ఇప్పటి వరకే 50,000 వరకు కూడా భక్తుల రద్దీ పెరిగినట్టు అయితే తెలుస్తుంది. ఇంకా రాత్రి వరకు చూసుకుంటే ఈరోజు మనకు ఓవరాల్గా అయితే 1,00,000 దాటేటట్టు కూడా మనకు అనిపిస్తూ ఉంది. అయితే పోలీసులు కూడా మినిట్ టు మినిట్ అంతా వీళ్ళు ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నారు. వచ్చిన భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకి కూడా పోలీసులు సహకరిస్తున్నారనే చెప్పాలి. అయితే వచ్చిన భక్తులకి ప్రత్యేకంగా 4 సైడ్లు క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. బోనం ఎత్తుకొచ్చే మహిళలకి ప్రత్యేకమైన క్యూ లైన్స్, వారితో పాటు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని కూడా ఇంకొక అదే క్యూ లైన్లో పంపిస్తున్నారు. అయితే బోనంతో వెతుకొచ్చిన మహిళకి అయితే ఆమె తోడుగా ఇంకొకరిని అయితే లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఇది ఇంకా రేపటి వరకు కూడా మనకు లాల్ దర్వాజాలో ఇదే బోనం కొనసాగుతూ ఉంటుంది. అయితే రేపు రంగం కార్యక్రమం కూడా రేపు జరగబోతూ ఉంది. ఆ తర్వాత అమ్మవారి ఊరేగింపు కూడా జరుగుతూ ఉంటుంది. అయితే భక్తులు ఎలా వస్తున్నారో పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు కూడా అమ్మవారి దర్శనంకి అలానే వస్తున్నారని చెప్పాలి. అయితే ఎప్పుడు జరిగే విధంగానే ఈసారి కూడా అదే విధంగా అయితే బోనాలు అయితే ఎంతో సందడిగా అయితే కనిపిస్తుంది. అయితే హైదరాబాద్లో లాల్ దర్వాజాతో పాటు ఎక్కడ చూసినా మనకు ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయనే చెప్పాలి. భక్తులతో మనకి ఎక్కడ చూసినా భక్తుల సందడియే కనిపిస్తూ ఉంది. బోనాలు ఎత్తుకొని కూడా అమ్మవార్లలాగానే మహిళలు తయారై వచ్చి కూడా అమ్మవార్లకి బోనాలు సమర్పిస్తున్నారు. అయితే వచ్చిన భక్తులు కూడా ఎంతో సంతోషంగా మాత్రం అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారనే చెప్పాలి. ఇంతవరకు చూస్తే అయితే ఇప్పటివరకు కూడా అందరూ పెద్ద ఎత్తున అయితే వస్తూ ఉన్నారు, దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మధ్యాహ్నం వరకు చూస్తే అయితే మనకు శివసత్తుల ఆటలు, పోతరాజుల విన్యాసాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే బోనాలంటేనే మనకు ఫస్ట్ గల్లీ గల్లిన డప్పుల సప్పులు, పోతరాజుల ఆటలు, శివసత్తుల విన్యాసాలు అని చెప్పాలి. ఇది చూడడానికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. ఇంకా మనకు 2 గంటల నుంచి అయితే ఇది కూడా మొదలవుతూ ఉంటుంది. అయితే పోలీసులు కూడా మనం చూడవచ్చు, విజువల్స్లో చూస్తున్నట్టు కూడా వాళ్ళు కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండే, ఎందుకంటే రాజకీయ నాయకులు వచ్చిన సమయంలో భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా వాళ్ళు అన్ని చర్యలు అయితే తీసుకుంటూ ఉంటున్నారు. ఇంకా భక్తులకి ఇటు హెల్త్కి సంబంధించి, వాటర్కి సంబంధించి కూడా మొబైల్ టాయిలెట్స్ కూడా అన్నీ ఏర్పాటు చేశారు. అయితే సాయంత్రం వరకు ఇదే కొనసాగుతుంది కాబట్టి సాయంత్రం వరకు కూడా ఇదే పద్ధతిలో అయితే బోనాలు జరగబోతూ ఉన్నాయి. ఈరోజు ఓవరాల్గా హైదరాబాద్ మొత్తము మనకు ఇదే విధంగా అయితే బోనాలు జరగబోతున్నాయి అనే చెప్పాలి. అయితే ఆషాఢ మాసంలో ఫస్ట్ ఆ అమ్మవారికి బోనం ఎక్కి వచ్చినప్పుడు అయితే నైవేద్యంతో ఎక్కిస్తూ ఉంటారు. వాళ్ళ మొక్కులని చెల్లించుకుంటూ ఉంటారు. వచ్చిన భక్తులు కూడా ఎంతో సంతోషంగా మాత్రం అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారని చెప్పాలి. ఇంకా 2-3 గంటల తర్వాత కూడా భక్తుల తాకిడి మాత్రం ఎక్కువగా పెరిగే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా
రాజకీయాల నాయకులతో కూడా మనకు ఎక్కువగా వచ్చడానికి కనిపిస్తే మనతో కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మనం అయితే మాట్లాడిద్దాం. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారా? ఎవ్రీ ఇయర్ నిజామాబాద్ నుంచి వచ్చారు. అంటే నిజామాబాద్ నుంచి మీరు బోనాలు చూడడానికి వచ్చారా లేకపోతే ఇక్కడ ఉంటారా? ప్రతి ఇయర్ ఇక్కడ వచ్చి బోనాలు దర్శనం చేసుకుంటాం. సో మీరు నిజామాబాద్ నుంచి వచ్చారు కదా, మీకు ఇక్కడికి వచ్చినాక దర్శనం చేసుకుంటే ఎలా అనిపిస్తుంది? ఎందుకు మీరు ఎవ్రీ ఇయర్ అంటే అమ్మవారిని ఎలా నమ్ముతుంటారు ఇక్కడ? అంటే అనుకున్నది అన్ని జరుగుతాయి, నమ్మకం ఉన్నది, చెప్పినది జరుగుతున్నాయని ప్రతి ఇయర్స్ ఇక్కడ వస్తున్నాం. సో ఇక్కడ బోనాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉన్నాయి, అన్ని మంచిగా జరుగుతాయని. ఇంకా కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళతోని కూడా మనమైతే మాట్లాడించే ప్రయత్నం అయితే చిన్న చిన్న పిల్లలు కూడా ఎంతో ఎంతో వాళ్ళ తయారయ్యి వాళ్ళైతే అమ్మవారి దర్శనానికి వస్తున్నారనే చెప్పాలి. అయితే చాలా మంది మనం చెప్పుకున్నట్టుగానే ఉట్టి నగరవాసులే కాకుండా పలు జిల్లాల నుంచి కూడా వస్తూ ఉంటారు అమ్మవారి దర్శనానికి. చాలా మంది ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. లాల్ దర్వాజా బోనాలు అంటే దానికి పురాణతనమైన చరిత్ర ఉందనే చెప్పాలి. ఈ చారిత్రకమైన బోనాలకి కూడా ఎంతో ఆసక్తి చూపించి అయితే ముందుకు వచ్చి వాళ్ళు దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే వచ్చిన భక్తులు కూడా ఎంతసేపు అయినా సరే వాళ్ళు లైన్లో ఓపికతో వేచి ఉండి అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పి వాళ్ళు చాలా ఓపికతో, ఇంకా మరి కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మనము మాట్లాడిద్దాం. మేము సంగారెడ్డి నుంచి వచ్చినాం మేడం. ఎప్పుడు వస్తుంటారా? ఇదే ఫస్ట్ టైమా? ఎలా ఉంది ఇక్కడ? 5-6 సంవత్సరాల నుంచి వస్తూ ఉంటాము. చాలా బాగా అనిపిస్తుంది. లాల్ దర్వాజా బోనాలకు రావడం అంటే చాలా ఆనందంగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంది. బోనాలకి అసలు మీ స్కూల్లో బోనాల సెలబ్రేషన్స్ అవుతాయా ఇట్లా? ఎలా అనిపిస్తుంది ఇక్కడ? బాగా అనిపిస్తుంది. ఎప్పుడు వస్తారా? ఇప్పుడే వస్తున్నారా? ఎప్పుడు వస్తాం. మంచిగా ఉందా? ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. చాలా హ్యాపీగా ఉంది మేడం. బోనాల పండుగ మీకు దర్శనంకి ఇప్పుడు అంటే వెళ్ళడానికి ఇప్పుడు 3 hours అవుతుంది మేడం. ఈరోజు ఇప్పుడు ఇదైతే ప్రతిసారి 2 hours లో కంప్లీట్ అయిపోయింది. ఈసారి అయితే లేట్ అయింది. ఇంకా పబ్లిక్ చాలా ఉన్నారు కదా మేడం, లేట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది. అట్లాంటి ఏం లేదు మేడం, మంచిగా ఉంది. సో వచ్చిన భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా అయితే చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు. మనం చూస్తే అయితే ఏజ్కి సంబంధం లేకుండా పెద్దవాళ్ళే కాదు, చిన్న పిల్లలు కూడా అమ్మవారి దర్శనానికి ఎంతో హుషారుగా వాళ్ళు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పి లైన్లలో గంటల కొద్దీ అయితే వేచి చూస్తున్నారు. అయితే ఈ బోనాల పండుగ అంటేనే హైదరాబాద్లో ఇది ఒక మహా పెద్ద పండుగ అనే చెప్పాలి. ఈ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుందా అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఇంకా మరీ ముఖ్యంగా నగరంలో ఉండే వాళ్ళైతే బోనాలు వస్తున్నాయి అంటేనే నెల రోజులు 2 నెలల నుంచి అంత ప్రిపరేషన్ అవుతూ ఉంటారు. ఇంకా కూడా మనకు గంట తర్వాత అయితే ఇంకా భక్తుల రద్దీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సుప్రియ. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బోనాలు అనగానే ప్రపంచవ్యాప్తంగా వినిపించే పేరు తెలంగాణ అని, అందులోనూ హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దయవల్ల అభివృద్ధి జరుగుతోందని, హైదరాబాద్లోని పాత బస్తీకి మెట్రో రాబోతోందని పేర్కొన్నారు. శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా ధన్యా సర్వోపకారకరణాయ సదా చిత్తాం యా దేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితాం నమస్తస్యై 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 నమో నమః యా దేవీ. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కో ఆలయం బాధ్యతను ఒక్కో మంత్రికి అప్పగించడం సంతోషకరమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఆషాఢ మాస బోనాల సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి దర్శించుకుని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు చెప్పారు.
హైదరాబాద్లోని కార్వాన్ క్రాస్ రోడ్డులో ఉన్న దర్బార్ మైసమ్మ తల్లి ఆలయానికి ఎమ్మెల్సీ కవిత వచ్చారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మన ఆలయ కమిటీ వారికి అలాగే పోలీసుల వారికి కూడా అందరూ కూడా సహకరించాలి. పోలీసు వారందరూ కూడా సహకరించాలి. మనకు హైదరాబాద్ కాప్రా సర్కిల్లో బోనాలు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి వేకోజాము నుంచి ఆలయాల వద్ద భక్తులు బారులు తీరి బోనాలు సమర్పిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఐశ్వర్య